నేషన్ టీవీకి స్వాగతం. లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. 18వ లోక్సభ ఫస్ట్ సెషన్ ప్రారంభమైంది. ఇవాళ రేపు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. 11 గంటల నుంచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రాల పేర్లను పరిగణలోకి తీసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంపీల ప్రమాణం ఉంటుంది. అస్సాం ఎంపీల ప్రమాణ స్వీకారంతో ప్రోగ్రాం మొదలై వెస్ట్ బెంగాల్ ఎంపీల ప్రమాణంతో కంప్లీట్ అవుతుంది. జూన్ 24న 280 మంది ప్రమాణం చేయనున్నారు. 25న తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 266 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का शुभारंभ किया जाए। मुर्मू उनको शपथ दिलवा रही हैं। स्पीकर शपथ दिलवाते हैं तमाम नवनिर्वाचित सांसदों को। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। भारत के प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का सदापूर्वक निर्वहन करूंगा। माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का समापन किया जाए। ఇరవై కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయడమే తమ లక్ష్యమని అన్నారు ప్రధాని మోడీ. ఇవాళ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోడీ ఎమర్జెన్సీతో దేశం నష్టపోయిందని అన్నారు. 50 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఎవరూ చేయవదని అన్నారు. అప్పట్లో ప్రజలను జైల్లో వేసేవారని, ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు జూన్ 25తో 50 ఏళ్ల పూర్తి అని చెప్పారు. మూడోసారి అధికారం రావడం గొప్ప విషయం కాదని, 3 దఫాలో 3 రేట్ల రెట్టింపుతో పనిచేస్తామని అన్నారు మోడీ. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సామాన్య ప్రజల కలలు సాకారం చేస్తామని మోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని మోడీ తెలిపారు. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని, తమ మీద నమ్మకంతోనే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు. తమ విధానాలు, అంకిత భావానికి దేశ ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. మూడోసారి ప్రధానిగా సేవ చేసే అవకాశం దక్కిందని తెలిపారు. साथियों, संसदीय
लोकतंत्र में आज का दिवस गौरवमय है। यह वैभव का दिन है। नई संसद में ये शपथ समारोह हो रहा है। ये सदन में हुआ करती थी। आज के इस महत्वपूर्ण दिवस पर मैं सभी नवनिर्वाचित सांसदों का हृदय से स्वागत करता हूं, सबका अभिनंदन करता हूं और सबको अनेक अनेक शुभकामनाएं देता हूं। ये सारे सपने लेकर के, ये सारे संकल्प लेकर के आज 18वीं लोकसभा का प्रारंभ हो रहा है। विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से, बहुत ही गौरवमय तरीके से संपन्न होना, ये हर भाव इसलिए भी बहुत महत्वपूर्ण बन गया है कि आजादी के बाद दिया है और यह अवसर 60 साल के बाद आया है। ये अपने आप में सरकार को पसंद किया व्यक्त करता हूं। गत 10 जरूरी होती है और इसलिए आकांक्षाओं को परिपूर्ण करे। संख्या जो परिचित हैं पुराणों और उपपुराणों की अमृतकाल की इस उनके लिए 25 जून न भूलने वाला दिवस है। भारत के संविधान को पूरी तरह नकार दिया गया था कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए काला धब्बा लगा दिया गया था। साथियों, 3 गुना बढ़ जाता है, 3 गुना ज्यादा मेहनत करेंगे करें कि जनता विपक्ष से की अपेक्षा करता है। देश को हम मिलकर के 140 करोड़ नागरिक अभिनंदन करता हूं और अनेक अनेक अपेक्षाओं के साथ आइए हम सब मिलकर के देश की जनता ने जो नया दायित्व दिया है उसको बखूबी निभाएं, समर्पण भाव से निभाएं। बहुत बहुत धन्यवाद साथियों। 18వ లోక్సభ ఫస్ట్ సెషన్ ప్రారంభమైంది. సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేస్తున్నారు. ముందుగా ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. మోడీ తర్వాత రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు. సభ్యులంతా ఒక్కొక్కరుగా ప్రమాణం చేస్తున్నారు. జూన్ 24న 280 మంది ప్రమాణం చేయనున్నారు. 25న తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 266 మంది ప్రమాణం చేసే అవకాశం ఉంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలు ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పంచకట్టులో సమావేశాలకు హాజరై తెలుగులో ప్రమాణం చేసి ఆకట్టుకోగా విజయనగరం నుండి గెలుపొందిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తమ పార్టీ గుర్తైన సైకిల్పై పార్లమెంటుకు వెళ్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. గెస్ట్ హౌస్ నుంచి సైకిల్పై వెళ్లిన అప్పలనాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. పసుపు లాల్చి పంచకట్టుతో ఆకట్టుకున్నారు అప్పలనాయుడు. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित
भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। बालू, पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्य के कर्तव्यों का मैं मनोहर लाल जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ಚುನಾಯಿತನಾದವನಾಗಿ ಕಾನೂನು ಮೂಲಕ तथा जिस पूर्वक निर्वहन करूंगा। प्रति मैं प्रकृत বিশ্বাস కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ಮತವನ್ನು ಮತ್ತು ಅಖಂಡ एवं ज्योतिरादित्य का सदस्य निर्वाचित हुआ हूं। सच्ची श्रद्धा और निष्ठा मैं स्थाननी दैव साक्षी यथार्थ గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
श्रद्धा डॉक्टर जितेंद्र सिंह, मी ప్రభుత్వ సంపన్నతాం सच्ची మేడం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. प्रोफेसर एसपी सिंह बघेल। ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచక నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే మంత్రులంతా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సోమవారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు సంతకం పెట్టిన 5 కీలక ఫైళ్లకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానమైన పెన్షన్ పంపిణీ. ఇటీవలే పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పెంచిన 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్ నుండి నెలకు 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను జూలై 1న ఇంటి వద్దకే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే పెన్షన్ను వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఎందుకంటే 80% డిఎస్సి మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న నాణ్యత కలిగిన విద్యని అందించటం. టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, అపిలెంట్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యతాయుతం కూడా ఒకసారి ఆలోచించాలి. అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మన 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా, అంటే క్వాలిఫికేషన్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి 3 క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేయబడిందని చెప్పేసి కూడా మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం 5 రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించబోతా ఉన్నాం. అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఇప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంత
మాదక ద్రవ్యాల సమస్య తీవ్రం అవుతున్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు. మంత్రిమండలి మొత్తం ఎందుకంటే పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద ఉద్యోగస్తుల ద్వారా. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ రీడింగ్ రూమ్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూనే మన పిల్లల భవిష్యత్తు నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. అదేవిధంగా గౌరవనీయులు గోపి శర్మ గారు మరి ప్రపంచంలో 23 ఈ సందర్భంలో అత్యద్భుతమైన యుద్ధంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఆ విధంగా శక్తి అది. ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పదా, తిరిగి మనవాద శాస్త్రాన్ని ఆనాడు మన ముందుంచినటువంటి పెద్దలకు మధ్య పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా రాజ్యాంగం రక్షణ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతున్న వాళ్ళందరూ కూడా. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్ సంఘం సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి 2016లో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించకపోవడం స్కూల్స్ ఎడ్యుకేషన్ విధ్వంసానికి గురైందని అన్నారు. రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ఎడ్యుకేషన్ డివిజన్లకు రీఆర్గనైజేషన్ చేయాలని పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికారి ప్రతినిధి హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులకు చేరవేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులకు చేరవేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కమిషనర్ గారికి చూస్తే మళ్ళీ మేడం చాలా మాతో పనులు డబ్బులు లేదు ఈరోజు సీఎం గారు గెట్అవుట్ బాగుంటున్నారు 75 రిజిస్ట్రేషన్ అయింది కానీ బ్లాక్ చేయించాలి అక్కడ రిజిస్ట్రేషన్ కాదు సార్ మా మీరు సర్వే కట్టుకోరు చెప్పినా సార్ చెప్పిన సర్వే నెంబర్ సర్వే నెంబర్లో మరి మీరే అమ్మిరంటారు కదా ఆయనకు మేము ఎవరికి అమ్మలేదు సార్ ఆయనను మీరు ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే ఆయన పిలిపిద్దాము మీరు మాట్లాడు అట్లే చేద్దాం మేము ఆయన అమ్మలేదు సార్ మాకు పాత పని మా నాన్న మీరు అడిగి రండి అక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన కూడా మనకే ఇస్తారు ఇది మాకే ఇస్తారు మీరు రండి మీరు అడిగి వస్తే డిస్ట్రిక్ట్ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.